అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మాది బంగాళదుంప పాలకూర కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందులో కట్ట పాలకూర తీసుకున్నాను, ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఈ 3 కూడా మనం వేపేసుకుని పేస్ట్ చేసేసుకోవాలి. ఇంకోండి బంగాళదుంపలు తీసుకున్నాను, 3 గుడ్లు తీసుకున్నాను, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మనం స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులోనే మనం 1 స్పూను ఆయిల్ వేసుకుందాం అండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దీన్ని హీట్ ఎక్కిన తర్వాత మనం గుడ్లు వేపుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం గుడ్లు వేపుకోవడానికి. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇందులో గుడ్లు వేసుకుందాం. మనం ఈ ఫ్రై చేసుకుని పక్కకు తీసి పెట్టేసుకుందాం అండి. రెండు 2024 సంవత్సరంలో మరి అందరూ ఎలాగ మరి జీవిస్తూ వచ్చామో కానీ ఈ సంవత్సరం అంతా మరి చివరిలో అయితే మా కుటుంబం చాలా కష్టంతో, బాధతో, దుఃఖంతో, వేదంతో కూడా మేము లాస్ట్ దినాల్లో మరి మేము అలాగ అనుభవిస్తూ వచ్చాము. మరి కొత్త సంవత్సరంలో కొన్ని రోజుల్లో మనము వెళ్ళబోతూ ఉంటాం కదండి. మరి దేవుడికి మహాకృపను బట్టి కొత్త సంవత్సరంలో మనకి ఇచ్చిన వాగ్దానాలు దేవుడు సిద్ధపరిచి ఉంచాలా. ఎవరికి ఏ వాగ్దానం అవసరమో, ఎవరి కుటుంబానికి ఏ వాగ్దానం అవసరమో దేవుడు ఏర్పాట్లో మనకి వాగ్దానాలు ఇస్తారు. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మరి 2024 సంవత్సరంలో మాకు ఇచ్చిన వాగ్దానాలు అక్షరాల నెరవేర్చుకుంటూ వచ్చారు. కీడు నుంచి తప్పిస్తూ వచ్చారు దేవుడు. మరి నూతన సంవత్సరంలో మా అబ్బాయికి, నాకు నూతనమైన వాగ్దానాలు, మా కుటుంబానికి కావాల్సిన వాగ్దానం కూడా దేవుడు అనుగ్రహించాలని రోజు దినదేమో ప్రార్థన చేసుకుంటున్నాం. మరి ఆ నీళ్ళని దేవుడు నూతన సంవత్సరంలో నూతన సృష్టి ఇచ్చారు కాబట్టి దేవుడు నమ్మకంగా దేవుని ఎదుట నా బిడ్డ 31st నైట్ని దేవుడి ఇంట్లో కనపడాలి. ఇదిగోండి ఆనియన్స్, టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఇది బాగా మగ్గిపోవాలన్నమాట. ఇది కూడా వేసేసి మనం మూత పెట్టేస్తున్నాం. ఇదిగోండి పాలకూర కూడా వేసేస్తున్నాం. పాలకూర కూడా వేసేసి మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఇంట్లో మొత్తం మగ్గిపోయాక కొంచెం వేసాను. కొంచెం సాల్ట్ వేసి మగ్గిన తర్వాత మూత పెట్టేసుకుందాం. మగ్గుతుంది, మూత పెట్టేసుకుందాం. మరి ఈ సంవత్సరం అంతా మరి అలా గడుచుకుంటూ వచ్చింది. అయినప్పటికీ దేవుడు కీడు నుంచి తప్పించాడండి. దేవుడు నిజమైన దేవుడు కాబట్టి మేము ఆయన రుచి ఎరుగుతూ వచ్చాము. మరి కీడు నుంచి తప్పించాడు. నమ్మకం అయితే ఉంచాం దేవుని మీద. మనుషుల మీద అయితే నమ్మకం ఉంచలేము, కానీ దేవుడి మీద నమ్మకం ఉంచాం కాబట్టి దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఈ పాత సంవత్సరం మరి గతిస్తుంది. ఇంకా కొన్ని రోజుల్లో కీడు నుంచి తప్పించి నూతన జన్మ, మరి అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. నూతన సంవత్సరంలో మరి మా విషయంలో దేవుడు ఎన్నో మేలు చేయాలా. మరి కీడు వెనక మేలు దాచి ఉంచిన దేవుడు కాబట్టి మా పక్షంగా మేలు దాచి ఉంచారనే మరి నేను నమ్ముతూ వస్తాను. ఏదైనా దేవుడి మీద ఆధారపడుతూ వస్తాము. మరి నూతన సంవత్సరంలో కూడా దేవుడు మా పక్షంగా ఉండి మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మేము దేవుని వెనక నడాలని, నా బిడ్డ కూడా దేవుని కొరకు నడాలని, దేవుడి ఇంట్లో ఉండాలని, దేవుని సువార్త చేయాలని నా ఆశ మొదటి నుంచి. మరి అలాగే నా బిడ్డ నడవాలని నేను కోరుకుంటూ వస్తున్నాను. ఒకసారి చూసుకుందామండి. శుభ్రంగా పాలకూర ఇది మగ్గిపోతుంది కదండి.
ఇది మనం తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకుంటాం. అవన్నీ తీసి కడిగేసి మళ్ళీ పెట్టుకుందాం. ఇదిగోండి ఇవన్నీ మిక్స్ చేసేద్దాం. ఇందులో కొంచెం జీడిపప్పు వేస్తాను. ఇందులో పేస్ట్లో కూడా కొంచెం జీడిపప్పు వేస్తాను. వీటి ఎక్కిన తర్వాత మనం ఆయిల్ పోసుకుందామండి. రెండు స్పూన్లు ఆయిల్ వేసాను. ఇందులో మనం కొన్ని ఆనియన్స్ వేస్తున్నాయి, కొన్ని పచ్చిమిరపకాయలు. మనం పేస్ట్ చేసుకుంటాం కదా, నండిగా వేస్తున్నాం కదా, ఉల్లిపాయ ఒక టమాటా అది ఇది సరిపోతుంది. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇందులో కూడా కొంచెం పసుపు వేస్తాం. సార్ మొత్తం చూసుకున్నాం. ఉల్లిపాయ మగ్గుతుంది కదండి, అది కూడా వేసేసుకుందాం. గుడ్లు కూడా వేసేసుకుని ఇదిగోండి పేస్ట్ చేసుకున్నాం కదా, పాలకూర, టమాటా, ఉల్లిపాయ, కొంచెం జీడిపప్పు, ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ మనం కారం వేసుకున్నాము. 2 స్పూన్లు కారం వేసుకున్నాం. 1 స్పూన్ ధనియాల పొడి, ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఒకటి బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం కదండి, ఈ దుంపలు వేసేసుకుందాం. ఉడకబెట్టుకున్న దుంపలు ఇందులో వేసేసుకుని మనం పాలకూర దేంట్లోనే ఇలా ఉడికించేసుకుని పేస్ట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇందులో మనం
ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకున్నాం. నీళ్ళు కూడా పోసుకున్నాం. బాగా కలిపేసుకొని మనం మూతపెట్టుకున్నాం. ఇది చపాతీలోకి బాగుంటుందండి, రైస్లోకి కూడా బాగుంటుంది. మూత పెట్టేసుకున్నాం. ఒకసారి మూత తీసి చూసుకుని కూర ఎలా ఉందో కలుపుకుందాం. ఆయిల్ ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది కదండి. పాలకూర, బంగాళదుంప, గుడ్లు కర్రీ. ఇప్పుడు మనం ఉప్పు అది చూస్తామండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇలా చేసుకుంటే రైస్లోకి, చపాతీకి బాగుంటుందండి. చూడండి, ఆలు, పాలకూర. ఒక 2 నిమిషాల నుంచి కట్టేసుకున్నాము. ఒకసారి చూసుకుని రెడీ అయిపోయిందండి. ఇదిగో అందులోకి దేని కూర, పాలకూర, బంగాళదుంప. పాలకూర, గుడ్లు కూడా వేసానమ్మా. రెడీ అయిపోయిందండి. దీనికి కొత్తిమీర వేసేసుకుని గుడ్లు ఉండాలండి. మా అబ్బాయికి రోజు గుడ్లు ఉంటాయండి. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాం అండి. మూత పెట్టేసుకుని స్టవ్ కట్టేసుకున్నాం. ఇదిగోండి పాలకూర, బంగాళదుంప, గుడ్లు కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, మళ్ళీ షేర్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాం.